ఇప్పుడు మనం పాలకూర కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 3 ఆనియన్స్, పచ్చిమిర్చి 3 పచ్చిమిర్చీలు వేసి ఆయిల్ వేసుకొని దాంట్లో 3 ఆనియన్స్ వేసి కలుపుకొని కొద్దిగా మగ్గించి కాసేపు అయిన తర్వాత కొంచెం పసుపు, సరిపడే ఉప్పు, గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా ఉల్లిపాయని మగ్గనిచ్చుకోవాలి. అంతటా మంచిగా కలుపుకొని ఉల్లిపాయ బాగా వేగేటట్టు మగ్గించుకున్న తర్వాత మనం కోసి పెట్టుకున్న పాలకూర వేసుకొని అది కూడా బాగా కలుపుకొని మూత పెట్టి పాలకూర బాగా ఫ్రై అయ్యేంత వరకు స్టవ్ మీద పెట్టుకోవాలి. మనకి పాలకూరలో నీళ్ళన్నీ ఇంకిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు పాలకూరని ఫ్రై చేసుకోవాలి. చూడండి, వాటర్ చాలా ఉంది. ఈ వాటర్ పోయేంత వరకు, ఆయిల్ పైకి తేలేంత వరకు మనం స్టవ్ మీద పాలకూరని ఫ్రై చేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మనకి సరిపడే పాలకూర క్వాంటిటీ బట్టి మనం కారం వేసుకొని బాగా కలిపేసుకొని కాసేపు ఉంచి ఆ వాటర్ అంతా కూడా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకొని పాలకూరని టేస్టీ పాలకూర కర్రీని సర్వ్ చేసుకోండి. ఇది మనం చపాతీలతో తినవచ్చు. దాని తర్వాత వేడి రైస్ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. టేస్టీ పాలకూర కర్రీ రెడీ.